హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. డే 3. సో మొత్తానికి శ్రీలంక మొత్తానికి బ్యాటింగ్ ఒక్కరోజు కూడా ఆడకుండా రోజులోని సగం రోజే ముగిసిందని చెప్పుకోవచ్చు. డే ఎండ్ అయ్యే సమయానికి 13 అవర్స్ మిగిలి ఉండగానే ఆల్అౌట్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. మరి డే 3 ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. అండ్ అంతకంటే ముందు మనకి ఒక ఫ్యూ అప్డేట్స్ అయితే వచ్చాయి. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క కెప్టెన్ చేంజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి రషీద్ ఖాన్ దగ్గర నుంచి. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ ఐర్లాండ్తో ఉమెన్స్ టీం 3 వన్డేలు అయితే ఆడబోతుంది. దీనికి నాట్సివర్ బ్రంట్ కానీ, టామీ వ్యూమన్ కానీ, ఇంకా కెప్సీ ఇట్లాంటి వాళ్ళు వన్డేలకు పక్కన పెట్టారు సెలెక్టర్లు. అయితే షాలిడిన్ ఈ టీంకి కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనము వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. గైస్, నిన్న రవీంద్ర జడేజా 2 వికెట్స్ తీసుకోవడం ద్వారా, అంటే టోటల్గా అయితే 3 వికెట్స్ తీసుకున్నాడు. సో ఎప్పుడైతే మన డెరేషన్ ప్రభా జయసూర్య వికెట్ అయితే తీసుకున్నాడో అప్పుడు ఒక రికార్డ్ అయితే నెలకొల్పాడు. 4000 రన్స్ చేయడమే కాకుండా టోటల్గా 350 టెస్ట్ వికెట్స్ తీసుకోవడం ఈ రికార్డుకి రెండవ ఇండియన్ ప్లేయర్గా రికార్డ్ అయితే నెలకొల్పాడు. టోటల్గా రెండవ ఇండియన్ ఆల్రౌండర్గా. తనకంటే ముందు కపిల్ దేవ్ అయితే ఉన్నారు. కపిల్ దేవ్ 4534 రన్స్ చేసి తను 334 వికెట్స్ అయితే తీసుకున్నారు. 348 వికెట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత జడేజా 4108 రన్స్ చేసి 350 టెస్ట్ వికెట్స్, 351 టోటల్గా. ఇప్పుడైతే 351 టెస్ట్ వికెట్స్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత డానియల్ విటోరీ 5200 రన్స్ చేసి 400కి పైగా టెస్ట్ వికెట్స్ అయితే తీసుకున్నారు. తర్వాత ఇయాన్ బోథమ్ తను కొన్ని రన్స్ చేసి వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా రికార్డ్ అయితే నెలకొల్పాడు. టోటల్గా రెండవ ఇండియన్గా, ఓవరాల్గా 4వ ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు సర్ రవీంద్ర జడేజా. ఓకే, ఇకపోతే స్ట్రైట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే ఓవర్నైట్ స్కోర్ 460 వద్ద ప్రారంభించిన టీమిండియా జస్ట్ 2 రన్స్ మాత్రమే యాడ్ చేసి వికెట్ అయితే కోల్పోవాల్సి వచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ యొక్క వికెట్ అసిత ఫెర్నాండో తీసుకోవడం 462 రన్స్కి అయితే ఆల్అౌట్ అయితే అయ్యింది. సో శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన కొద్దిసేపటికే పటాపట వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది. ఫస్ట్ నిషాన్ మధుష్క గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత కొంత పార్ట్నర్షిప్ పడుతుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ వికెట్ అయితే పడింది. దినేష్ చండిమల్ 4 రన్స్ తీసి అవుట్ అయ్యాడు. టర్న్ బౌన్స్ ఉన్న టైంలో అది స్ట్రైట్గా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. తర్వాత లహీరు ఇలుగమగే తను 27 రన్స్ చేశాడు. ఈ పడ్డ 5 వికెట్స్లో ఇద్దరు 20+ రన్స్ అయితే స్కోర్ చేశారు. ఫస్ట్ సెషన్లో పడ్డ 5 వికెట్స్లలో వాళ్ళే లహీరు, అలుగమగే, తర్వాత ధనుంజయ డిసిల్వా 21 రన్స్ అయితే చేశాడు. ఇద్దరు మినహాయిస్తే
కమింద మెండిస్ 14 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 90కే 5 వికెట్స్ పడ్డ తరుణంలో నెరేషన్ డిక్వెల్లా అండ్ సునోలా దినుషా వీళ్ళిద్దరు కలిసి సెకండ్ సెషన్ మొత్తం డామినేట్ అయితే చేశారు. 116 రన్స్ అయితే రాబట్టారు. రన్ రేట్ని కూడా చక్కగా మెయింటైన్ చేశారు. షాట్ సెలెక్షన్ కూడా తెలివిగా వ్యవహరించారు. అయితే మన సునోలా దినుషా 20 రన్స్ ఉన్నప్పుడు తన క్యాచ్ని అయితే కేఎల్ రాహుల్ డ్రాప్ చేయడం ఇందుకు సెంచరీకి కారణంగా చెప్పుకోవచ్చు. సెకండ్ ఛాన్స్ని 2 హ్యాండ్స్తో గ్రాప్ చేసుకోగలిగాడని చెప్పుకోవచ్చు. అండ్ టీ బ్రేక్కి వెళ్ళేసరికి స్కోర్ అయితే మంచి పటిష్టమైన స్టేజ్లోనే వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఒక్క వికెట్ కూడా లాస్ అవ్వకుండా 210 మేబీ 214 స్కోర్ చేశారు. 214 స్కోర్ చేసినప్పుడు 124 పార్ట్నర్షిప్ అయితే వీళ్ళ వద్ద ఉంది. తర్వాత 236 దగ్గర ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి నెరేషన్ డిక్వెల్లాని అవుట్ చేయడం జరిగింది. 20 రన్స్ సెంచరీకి సమీపంలో ఉన్న తరుణంలో తన వికెట్ని అయితే కోల్పోవాల్సి వచ్చింది. మేబీ కాన్సన్ట్రేషన్ కొలాప్సా ఇంకోటా తెలియదు కానీ సో మొత్తానికైతే పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో మళ్ళీ వికెట్ల పరంపర కొనసాగినప్పటికీ సునోలా దినుషా మాత్రం ఏమాత్రం కంగారు పడకుండా తన సెంచరీని అయితే అందుకోవడం జరిగింది. మేడ్ ఇన్ టెస్ట్ సెంచరీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో సునోలా దినుషాతో పాటు నెరేషన్ డిక్వెల్లా 5th టైం పార్ట్నర్షిప్ అగేన్స్ట్ ఇండియా ఫస్ట్ టైం పార్ట్నర్షిప్ నెలకొల్పారు 6th వికెట్కి అని చెప్పుకోవచ్చు. ఇది న్యూ రికార్డ్. ఓవరాల్గా 5 పార్ట్నర్షిప్స్ అయితే 6th వికెట్కి నమోదు చేశారు శ్రీలంకన్ ట్రాక్ రికార్డులో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అంటే. సో తర్వాత ప్రభాస్ జయసూర్య 10 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. జడేజా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సెంచరీ చేసిన మరుక్షణమే 274 దగ్గర బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే పడిపోవడం జరిగింది. సో టోటల్గా 284కి అయితే ఆల్అవుట్ అయితే అయింది శ్రీలంక. సో టోటల్గా మానవ్ సుతార్ 4 వికెట్లు తీసుకున్నాడు. మానవ్ సుతార్ 3 వికెట్లు సార్ రవీంద్ర జడేజా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. 16 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టీమిండియాకి 178 లీడ్ అయితే వచ్చింది. 13 ఓవర్స్ రిమైనింగ్ ఉన్నాయి అనంగా వరుణుడు కలవర పెట్టడం, ఆటనికి డే ఎండ్ కాల్ అయితే ఎంపైర్స్ ఇవ్వడం జరిగింది. 13 ఓవర్స్ మిగిలి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరిక ఈ 13 ఓవర్స్ని డే 4లో ఎలా చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. అండ్ ఇండియా మేబీ 400 లీడ్ పెట్టి 401 టార్గెట్ అయినా లేకపోతే 450 అయినా టార్గెట్ పెట్టి డిక్లరేషన్ ఇచ్చేస్తే ఇండియా ఈ టెస్ట్ గెలవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు గాలేలో చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది టీమిండియాకని. సో మరి ఎందుకంటే ఇప్పుడు డే 4 కాబట్టి టీ సెషన్ వరకు ఆడితే మంచి స్కోర్ కనుక పుటప్ చేయగలిగితే మన వాళ్ళు స్పిన్ టర్న్ అనేది రఫ్ ప్యాచెస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా టర్న్ బౌన్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి సార్ రవీంద్ర జడేజా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, మానవ్ సుతార్ కానీ ప్లేలోకి వస్తారు ఖచ్చితంగా. అండ్ అంతగా కావాలి అంటే సరాంజ్ జైన్ కూడా ఉన్నారు. సరాంజ్ జైన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం. Front camera preview. Front camera. Focused successfully.